డిఫరెంట్ స్టోరీలో స్క్రీన్ ప్లేతో సినిమాలలో కొత్తదనం చూపిస్తూ సక్సెస్ సాధించే ఇండస్ట్రీలలో మలయాళ ఇండస్ట్రీ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అయితే ఇప్పుడు మల్లువుడ్ వరుసగా వివాదాలలో చిక్కుకోవడం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. నిన్నటి వరకు హేమ రిపోర్ట్స్ కొన్ని సంచలనాలను లేపితే తాజాగా డ్రగ్స్ ఇష్యూతో మరోసారి హాట్ టాపిక్గా మారింది. నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆ తర్వాత బెయిల్పై విడుదల కావడం, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఖలీద్ రెహమాన్ వంటి వారి పేర్లు డ్రగ్స్ కేసులతో ముడిపడటంతో మల్లువుడ్ డ్రగ్స్ అడ్డాగా మారుతుందా అనే చర్చ ఊపందుకుంది. ఈ వ్యవహారం సినీ పరిశ్రమ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మలయాళ సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు పొందిన షైన్ టామ్ చాకో గతంలోనూ డ్రగ్స్ కేసులతో సంబంధం కలిగి ఉన్నాడు. 2015లో కొచ్చిలో జరిగిన కొకైన్ కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించిన షైన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ కేసు నుంచి నిర్దోషిగా విడుదలయ్యాడు. అయితే కేవలం 2 నెలల వ్యవధిలోనే మరో డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం అతని కెరియర్పై, మల్లువుడ్ ఇమేజ్పై పెద్ద ప్రశ్నార్థకాన్ని లేవనెత్తింది. ఏప్రిల్ 2025లో కొచ్చిలోని ఓ హోటల్లో జరిగిన డ్రగ్స్ రైడ్ సమయంలో షైన్ పోలీసుల నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడని ఆరోపణలొచ్చాయి. అయితే ఆ తర్వాత అతను పోలీసుల ముందు లొంగిపోయి 4 గంటల పాటు విచారణ అనంతరం స్టేషన్ బెయిల్పై విడుదలయ్యాడు. ఈ కేసులో షైన్ కన్నబిస్, మెథాంఫెటమైన్ వంటి డ్రగ్స్ వాడినట్లు అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు పలువురు ప్రముఖ నటులు కూడా ఇందులో భాగమని అతను పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు మల్లువుడ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశాయి. షైన్ కేసు ఇంకా చల్లారకముందే అలీపుగ్నా జింకానా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ఖలీద్ రెహమాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం సంచలనం రేపింది. ఏప్రిల్ 26, 2025 రాత్రి కొచ్చిలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన రైడ్లో ఖలీద్తో పాటు మరో దర్శకుడు అష్రఫ్ హంజా, షాలిఫ్ మహ్మద్ అనే వ్యక్తి అరెస్టయ్యారు. ఈ రైడ్లో 1.6 గ్రాముల హైబ్రిడ్ మరిజువానా లభ్యమైందని, ఈ ముగ్గురు స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారని సమాచారం. ఈ ఘటన మల్లువుడ్లో డ్రగ్స్ సమస్య ఎంత లోతుగా పాతుకుపోయిందనే దానికి నిదర్శనంగా నిలిచింది. అయితే గతంలోనూ పలు సందర్భాలలో నటులు, సాంకేతిక నిపుణులు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్న సంఘటనలున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చినట్టు కనిపిస్తోంది. షైన్ టామ్ చాకో, ఖలీద్ రెహమాన్ వంటి ప్రముఖుల పేర్లు ఈ వివాదంలోకి రావడంతో సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం ఒక ఓపెన్ సీక్రెట్గా మారిందనే చర్చ జోరందుకుంది.